గెలిస్తే 10,000 స్విఫ్ట్ డిజైర్ కారు, బుల్లెట్ బైక్లు. ఇదేదో సంక్రాంతి బంపర్ బొనాన్జా గురించో లాటరీ ప్రైజ్ గురించో చెప్తున్నాను అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఏపీలో సంక్రాంతి కోడి పందాల హడావుడి ఆ రేంజ్ లో ఉంది. పోలీసులు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, కోడి పందాల పందిర్లు పీకేసినా, బరులు దున్నేస్తున్నా పందెం రాయలు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాలో కోడి పందాల సాంప్రదాయం చాలా మందికి బిజినెస్ లా మారింది, ఇంకొంతమందికి వ్యసనంలా మారింది. కోడి పందాల నిర్వహణ కోసం ఆర్గనైజ్డ్ గా ఎరీనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక బరుల కోసం వేలం పాటలే జరుగుతున్నాయి. ఒక్కొక్కరిని దక్కించుకోవడానికి 30 లక్షల వరకు వేలం పాట పాడుతున్నారు. ఇక బౌన్సర్లు, జనరేటర్లు, విఐపి గ్యాలరీలు, చివరకు గెస్టుల కోసం హోటల్స్ లో రూమ్స్ కూడా దొరకట్లేదట. ఈ 3 రోజుల్లోనే దాదాపు 500 కోట్లు చేతులు మారతాయని అంచనా. జంతు హింస నిరోధక చట్టం ప్రకారం కోడి కాళ్లకు కత్తులు కట్టడం నేరమని హైకోర్టు చెప్పింది. ఇక బెట్టింగ్స్, గుండాట్లను ఏ ప్రభుత్వము కూడా సపోర్ట్ చేయదు. అయితే చాలా మంది తమిళనాడులో జల్లికట్టుకి అనుమతిస్తున్నప్పుడు మాకెందుకు అనుమతి ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు. జల్లికట్టులో ఎద్దులను చంపరు, అది ఒక పౌరుషానికి సంబంధించిన క్రీడ గనుక సుప్రీంకోర్టులో పోరాడి పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ కోడి పందాల్లో కోడి కాళ్లకు కత్తులు కట్టడం వల్ల అవి చనిపోతున్నాయి. అలాగే కోట్లాది రూపాయల జూదం కూడా ఉండటం వల్ల వీటికి లీగల్ గా అనుమతి ఇవ్వరు. పోలీసులు ఒకవైపు 144 సెక్షన్ విధిస్తూ గ్రామాల్లో మైకుల ద్వారా హెచ్చరిస్తున్నా కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా పందాల ప్రచారం యథేచ్ఛగా జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు కోసం, అలాగే ప్రజల సెంటిమెంట్ వల్ల వీటిని పూర్తిగా అడ్డుకోలేవు. అలాగని కోర్టు ఆర్డర్స్ ఉండడం వల్ల లీగల్ గా వీటిని అనుమతించరు. అందుకే కళ్ళు మూసి తెరిచేలోపు ఈ పందాలు జరిగిపోతున్నాయి. జూదం కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. కోడి పందాలు పల్నాటి యుద్ధం వరకు వెళ్లాయి. జూదం వ్యసనంలా మారకుండా ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా విఘ్నతతో వ్యవహరించాలి. ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఉన్నా కొంతమంది పందెం రాళ్లలో మాత్రం ఏ మాత్రం విఘ్నత ఉండట్లేదు. జంతు హింస లేకుండా జూదం లేని పందాలను మనం చూడగలమా? సంక్రాంతి సంప్రదాయంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి.